వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అందరూ మునుగోడుకు, ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ మునుగోడు మీద పడ్డారు ఇప్పుడు. ఎందుకని? బై ఎలక్షన్ ఉంది కాబట్టి. ఒక్కొక్క ఎమ్మెల్యేలకి ఒక్కొక్క గ్రామాన్ని అప్పగించాడట కేసీఆర్ సార్. ఇంకే అక్కడ పండగ జరుగుతుంది, అంతేనా? అందరూ ఎందుకు వెళ్ళారు? అందరికీ మందు తాగించడానికి, అన్ని ఓట్లు కొనుక్కోవడానికి ఇందుకే వెళ్ళాడు. ఇప్పుడు మునుగోడులో వీధుల్లో కుక్కల కొట్లాట, అందరూ అందుకే అదే పని చేస్తున్నారు ఇప్పుడు మునుగోడులో. ఇక ప్రజల పాలన ఏమైంది? గాలికి వదిలేశారు. ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ పోయి మునుగోడులు ఉంటే ఇంక ప్రజల గురించి పట్టించుకునేది ఎవరు? అంటే 119 నియోజకవర్గాలకు అన్ని గాలికి వదిలేసి 118 నియోజకవర్గాలు గాలికి వదిలేసి ఒక్క మునుగోడు మీద పడ్డారు అందరూ కలిపి. ఎందుకని? బై ఎలక్షన్ ఉందని. ఇక కేసీఆర్ గారు సారేమో ఢిల్లీకి వెళ్ళాడు. బిడ్డను ఎక్కడ అరెస్ట్ చేస్తాడో అని బిడ్డను తీసుకొని వెళ్ళాడు, బిడ్డను కాపాడుకోవడానికి. బిడ్డను అరెస్ట్ చేయకుండా లాబియింగ్ చేయడానికి ఆయన వెళ్ళాడు. అమ్మకేమో అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. ఎవరు? మన కేసీఆర్ సార్. ఇలాంటోడే. మన రాష్ట్రంలో ఆగమైపోతుంటే ఎవరిని పట్టించుకోలేదు. మన రాష్ట్రంలో కనీసం పంట నష్టపరిహారం కూడా లేదు. ఒక్క పంట పోతే రూపాయి సాయం చేసిన పాపాన పోలేదు. ఈ కేసీఆర్ గారేమో హర్యానా, పంజాబ్ మిగతా రైతులకు లక్షలు దారబోస్తున్నాడు. ఎవరు డబ్బును దారబోస్తున్నారు? వాళ్ళ అబ్బ సొమ్మ.